గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? టు బీ హానెస్ట్ అన్న, నెక్స్ట్ లెవెల్ అన్న. గ్లోబల్ అసలు ఫస్ట్ అయితే మనకి రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటే మెగా పవర్ స్టార్, ఆ టైటిల్తో గ్లోబల్ స్టార్ వచ్చిన పెద్ద హీరో, ఆ చీఫ్ చేసుకున్న పెద్ద హీరో, ఆయన గురించి మాట్లాడడం తక్కువ. ఇలా చెమట పడుతూ కూడా యాక్టింగ్ పడుతుంది అన్న లోపటి నుంచి. సూపర్ అన్న. ఫస్ట్ అయితే మాట్లాడితే ట్రైలర్ గురించి చాలా హెవీ బడ్జెట్ ట్రైలర్ అన్న. దాదాపు మూవీ బడ్జెట్ కూడా 550 crores చెప్తున్నారు. ఆది పురుష్ లాగా అయితే ఉండదు అన్న. ఎంత బడ్జెట్ పెట్టి ఏం మొడ్డల మూవీ కాదు, సూపర్ ఉంటుంది మూవీ మాత్రం. చెప్తున్నా కదన్న, ఒక పొలిటికల్ డ్రామాటిక్ టైప్ కనిపిస్తుంది మూవీ అయితే. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మన భోజ్పురి యాక్టర్ ఒకరు ఉన్నారు, విలన్ లాగా ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, కియారా గారు ఉన్నారు. అలా రామ్ చరణ్ గారు 2 లుక్స్ కాదు, ఒక 5 లుక్స్ అయితే దాదాపు ఉన్నాయన్న. ప్రతి లుక్లో సూపర్. కట్టుకొని ఉన్నాడన్న సెక్సీగా మా రామ్ చరణ్ అన్న. అబ్బా టు బి ఆనెస్ట్ అన్న, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ 150 crores పక్క పడతాయి చెప్తున్నా. 150 దాటుతాయి అన్న. ఓకే, 50 crores దాటుతాయి చెప్తున్నా కదా. ఫస్ట్ డే కలెక్షన్ సూపర్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మూవీ పరంగా, మ్యూజిక్ పరంగా మాట్లాడితే చెప్పొద్దు. మన తమన్ బాయ్ టాలీవుడ్ హీరోలకి కట్టి పాడేస్తాడు. కట్టు బానిస తమన్ బాయ్ అంటే. సో సూపర్ ఉండబోతుంది అన్న మూవీ అయితే. నా ఎక్స్పెక్టేషన్ చాలా పీక్స్లో ఉన్నాయి. అప్సెట్ మాత్రం చేయొద్దు. బాలకృష్ణ గారిది మూవీ కూడా వస్తుంది కదా, మీ ఒపీనియన్ ఏంటి? రాకుమారా 10th కి అది, 12th కి అది. సో 10th కి ఇది చూసి డాకు మహారాజ్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనకి ఒక డ్రామా మూవీ అంటే, డ్రామాటిక్ మూవీ అంటే మనకి రామ్ చరణ్ మూవీ చూడాలి. మూవీ కావాలంటే ఇక్కడ డాకు మహారాజ్. అదొకటి సంక్రాంతికి వస్తున్నాం కానీ అంటున్నారు. అనిల్ రావుపూడి వెంకటేష్ గారిది కాంబో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అన్న నేనైతే ఈ ఇయర్ కూడా సేమ్ అయిందన్న. 4 మూవీస్ ఒకేసారి వచ్చినాయి మనకి. తెగంపు, వారిసు, నెక్స్ట్ వచ్చేసి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. ఈ 4 మూవీస్ ఒకేసారి వచ్చినాయి. 4 కూడా హిట్ అయినాయన్న. 4 కూడా మంచి కలెక్షన్ 100 crores దాటినాయి. అలాగే కోరుకుంటున్నా ఈ ఇప్పుడు వచ్చే 3 మూవీస్ కూడా అట్లానే దాటాలి. అంతే. ఓకేనా, థ్యాంక్